ఎందుకు అడుగుతున్నా అంటే యాక్చువల్ గా ఇప్పుడు వచ్చి అందరూ కూడా ఫేక్ అని ప్రూవ్ చేస్తుంటే నిజంగా ఫేక్ అనే అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరని కాదు, చాలా మీడియా ఛానల్స్ అయి ఉండొచ్చు, లేదంటే జనాలు అయి ఉండొచ్చు. చాలా మంది ఫేక్ అంటే అది క్లియర్ గా నిజమేంటో తెలుసుకొని చాలా ముందుకు వస్తున్నారు. నిజంగా చాలా మంచిది అది. నేను అప్రిషియేట్ కూడా చేస్తున్నాను, ఇంక్లూడింగ్ మీతో సహా. అంటే చాలా మంది యాంకర్స్ కూడా వెళ్తున్నారు, ఫేక్ అని ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటివి పెట్టాలి. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు కూడా అది జరిగి కూడా నాకు తెలిసి ఒక 6-7 నెలలు కూడా అవ్వలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా జరిగిందే మన అఘోరి మాతది. అదే టైంలో జరుగుతూ వచ్చింది, అవునా? అప్పుడు జనాలు ఎవరు కూడా అంటే ఆ చేతులు లేపడం గానీ, లేదంటే ఇవన్నీ చెప్పారు. గాల్లో ఏమంటారు, గాలి ద్వారాలు రావడం గానీ, లేదంటే కార్లు ఆగిపోవడం గానీ, గాల్లో బొమ్మ లేపారని గానీ, ఏవో శక్తులు ఉన్నాయి అవని చెప్పి కూడా అప్పుడు చాలా జరిగింది. కానీ అప్పుడు దాన్ని అందరూ కూడా షాక్ గా చూసారు తప్ప ప్రూవ్ చేయడానికి ఎవరు కూడా ముందడు వెయ్యలేదే అన్న చిన్న బాధ ఎంతుందో ఇప్పుడు అట్లీస్ట్ బయటకు వస్తున్నారు, ట్రై చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి ఇంత తేడా అనేది జనాలకి. ఎంత నువ్వు నిజంగా దేవుడు వచ్చినా కానీ నాకు దేవుడు అవసరం లేదు, నిజమైన మహిమలుగా అంటే ఒక్కటి చూపించు. సో అన్న రాకేష్ బోనం ఏం పేరు, ఆయన పేరు రౌడీ రాకేష్ అన్న కావచ్చు, అఘోరా కావచ్చు, లేడీ అఘోరా శ్రీనివాస్ అనే వ్యక్తి కావచ్చు, ఈ సౌందర్య అనే అమ్మాయి, ఈ భవిత అనే అమ్మాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు మీరాలో కూర్చొని అంటే కొంతమంది శక్తులు అవి ఉన్నాయి. ఇవన్నీ మాకు వద్దు, ఇవన్నీ మాకు ప్రూఫ్లు వద్దు, మాకు సాక్ష్యాలు వద్దు, ఏమొద్దు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిన ఒక ముస్లిమ్స్ వ్యక్తిని మీరెందుకు ఆపలేకపోయారు? అది సమాధానం చెప్పండి. దాని తర్వాత ఎన్నో గుడులు ధ్వంసమైనాయి, అవి ఎందుకు ఆపలేకపోయారు? కుంభమేళ, ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది, మళ్ళీ మీరు అక్కడ కూర్చొని మన దేశం కోసం పోరాడకుండా మీరాల మీద నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? సో జనాలకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు నేను గాలిలో నుంచి నింపకెళ్ళైపోయాను తల్లి. నేను చెప్పాను, నేను కూడా లేదు రియల్ అని చెప్తే నేను కూడా ఒక దొంగ స్వామినే తయారైపోతా. నాకు అవసరమా? 3 నెలల కంటెంట్ నాదే ఇంకా జనాలకి. కానీ నాకు అట్లా వద్దు. జనాలు ఎక్కడ మోసపోతున్నారో అక్కడ నేను నిజాలు చెప్పాలి. ఇప్పుడు నేను ఒకప్పుడు చెడ్డ అయినాను ఈ అఘోర విషయంలో. ఇప్పుడు నేను నా కంటెంట్ అట్లుంది. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ఒక వీడియో చూసానండి నేను. ఒక మూర్ఖుడు వాడు, నాకు స్వామి అనే దానికి చాలా ఏమంటారు రెస్పెక్ట్ ఉంది, చాలా గౌరవం ఉంది స్వామీజీలు అంటే. ఒక మూర్ఖుడు దొంగరా కొడుకాడు. పచ్చిగా మాట్లాడాలంటే శివలింగం మీద కాళ్ళు పెట్టి పాదపూజ చేయించుకుంటున్నాడు వాడు. నాకు వాండి తన్నాలా అర్థం కాలే. కనిపిస్తే ఆ చుట్టుపక్కల రౌండ్ అప్ చేసి చప్పట్లు కొడతా చేస్తున్నారు చూడు, భజన చేస్తున్నారు చూడు. ఆ మూర్ఖులను ఏమనాలి తల్లి? మరి ఎవరిని ఏమనగా అనకూడదు, కానీ చూసే నమ్మి చేసే కొడుకుల్ని మాత్రం తన్నాలమ్మ. దేశవారిగా చేసే. నేను అదే అంటున్నా కదా తల్లి, ప్రతి దాంట్లో మతంలో కూడా ఇలా దొంగ వేషాలు కొంతమంది ఉన్నారు. నేను ఆ వీడియో స్టేటస్ లో కూడా పెట్టా. నేను అదే చెప్తాను, మీకు నిజంగా భక్తి ఉంటే తెలిసిపోతుంది అమ్మా అని. ఇలాంటి జనాలను పిచ్చలను చేసి ఆ శివలింగం మీద కాలు దేవుడు కంటే ఎక్కువరా. అది కర్ణాటకలో ఎక్కడ జరిగింది. నా కొడక నా కంటి కనబడితే పెడతా ఆడపిల్లని నేను అనకూడదు, కానీ నిజంగా అంత బాగా అనిపిస్తుంది. ఒక హిందూ ధర్మాలు మనం బతుకుతున్నాము, ఇలాంటి నా కొడుకుల్ని కాలు పెట్టి పాలాభిషేకం చేస్తే నేను పశువులా లేకపోతే ఏమీ అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నారు వాడిని చూసి ఇంక కొంతమంది పుట్టుకొస్తున్నారు వేషధారణ వేసుకుని. నేను బాబా గొప్పోళ్ళు అంటారా అమ్మ స్వామీజీలు? లేదమ్మా, వీళ్ళకంటే గొప్పోడే దేవుడు కదా. మరి స్వామీజీలకు ఎందుకమ్మా పాద పూజలు? అదే కదమ్మా, మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు. ఏదో ఒక బురుడి మహిమ చూపిస్తారు. నేను చూపించలేని మహిమలు నేను చెప్పుకుంటున్నా ఇది ఫేక్ అని, నమ్మకండి అని. వాళ్ళు చెప్పట్లేదు. ఒకప్పుడు మీరా లేనప్పుడు ఎట్లుండే అమ్మా, లింగాలు తీస్తూ విభూతులు తీస్తూ అది తీస్తూ జనాలు నమ్మేవాళ్ళు కదా. ఈ మీరా కొంచెం అవుతుంది, చాలా మంది ఇది ఫేక్ అని నిరూపించలేదా? ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ గా నాకు ఒక క్వశ్చన్ ఉందండి. క్వశ్చన్ అని కాదు, చాలా నాకు ఈ క్వశ్చన్ అడగాలన్నా కూడా చాలా బాధేస్తుంది లోపల నుండి. ఎప్పటి నుండో ఉంది నాకు ఇది, చాలాసార్లు చూసాను నేను. భగవద్గీత బుక్ని, ఆ గ్రంథాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తాం, అవునా? హిందువులందరూ కూడా చాలా మర్యాదిస్తూ వాళ్ళ ఇండ్లల్లో ఉన్న పూజ గదుల్లో పెట్టుకొని చాలా పూజిస్తూ ఉంటారు. అందరం చాలా రెస్పెక్ట్ ఉంటుంది భగవద్గీత అంటే. అలాంటి ఒక గ్రంథాన్ని రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఒక చిన్న క్లాత్ వేసి వాటి మీద పెట్టి సిగ్నల్స్ పడ్డ ప్రతిసారి
ఆ బుక్స్ ని తీసుకొని వెళ్ళి కొనండి 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 అంటూ అమ్మడం ఎంతవరకు కరెక్ట్? మనం దేవాలయానికి వెళ్ళి దాని పవిత్రతను తెలుసుకొని ఆ బుక్కుని చదవాలన్న ఇంట్రెస్ట్ తోని అంత పవిత్రంగా కొనుక్కోవాల్సిన బుక్కుని రోడ్డు మీద ఒక క్లాత్ వేసి పెట్టి సిగ్నల్ పడ్డ ప్రతిసారి ఇది కొనండి 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 అని అడగడం ఎంతవరకు కరెక్ట్? ఆ భగవద్గీతలో మనము దేవుని చూస్తున్నాము, వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారు. అది ఏమైతే మాకెందుకు, నేను అదే అంటున్నాను. వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారు, ఏమైతే మాకెందుకు పైసలు కావాలి. కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఎంత పాపాలు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిపైన ఎలా రియాక్ట్ అవ్వాలి? మళ్ళీ జనాలు వాళ్ళు ఎలా చూస్తూ మళ్ళీ ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను రియాక్ట్ అయ్యి నువ్వు నేను మాట్లాడితే సరిపోదు. దేశానికి కొన్ని లక్షల మంది కదలాలి. పోరాటం ఏ పోరాటమైనా కానీ రాండి పోరాడదామని. మీరు అన్నట్టు భగవద్గీత ఒకటే కాదు, తిరుపతికి పోతే అక్కడ పటాలు కూడా కింద పెట్టుకొని అమ్ముతున్నారు. అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ లో అదే జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూర్చొని మాకు ఇన్ని విషయాలకి ఓపిక్ గా క్లారిటీ ఇచ్చినందుకు. హిందూ లోపల ఉన్న ఒక ఆవేదన, ఒక బాధ, అలాంటి వాటికి సంబంధించే ఈరోజు మాట్లాడడం జరిగింది. వీలైతే ఏదైనా తప్పు మీ ముందు జరిగితే దాన్ని ఖండించడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యకండి. ఫస్ట్ నిజంగా చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. భగవద్గీత బుక్ ని ఇలా అమ్మడం ఏంట్రా అన్న ఒక నిజంగా చిరాగేసింది అది చూసినప్పుడు కూడా. ఏంట్రా ఇలా మారారు మనుషులు అని చెప్పి. సో వాటి గురించి అని చెప్పి ఈరోజు మాట్లాడాను. అండ్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు ఉంటాయి, సో స్కిప్ చేయకుండా మొత్తం ఇంటర్వ్యూ చూస్తే గానీ మీకు అర్థం కాదు యాక్చువల్ గా ఏంటి అనేది. సో చాలా విషయాలు చెప్పిన మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే నవ్వుతూ ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.